హాయ్, వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టి ఏడాది పూర్తి కాబోతుంది. అలాగే 2024 సంవత్సరం కూడా చివరి దశకు వచ్చేసింది. కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఒక నెల మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ సర్కార్ తాము ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త ఏడాది నుంచి మహిళల, పేద వర్గాల్లోని పిల్లల పెళ్లిళ్లకు సర్కార్ తరపున అందించే బహుమతుల్ని అందించాలని నిర్ణయించారు. మహాలక్ష్మి పథకం కింద ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేస్తున్న తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు మరో పథకాన్ని అమలు చేయనుంది. ఇకపై రాష్ట్రంలోని అర్హులైన మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ డబ్బులతో పేద వర్గాల్లోని మహిళలు తాము కాళ్లపై తామే స్వయంగా నిలబడాలనే సంకల్పాన్ని నెరవేర్చేందుకు సిద్ధమవ్వాలని అధికారుల్ని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలోని చాలామంది మహిళలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందనున్నారు. దీనికోసం భారీ కేటాయింపులు చేయాల్సి వస్తుంది. అయినా కానీ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రతి నెల మహిళల ఖాతాల్లో 2,500 రూపాయలు వేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కసరత్తులు చేస్తోంది. ఇక పేదంటి పెళ్లిళ్లకు పెద్ద దిక్కుగా నిలుస్తామంటూ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పేద మధ్యతరగతి వర్గాలకు చేరువయ్యారు. వారికి ఇస్తామని హామీ ఇచ్చినట్లుగా కళ్యాణ లక్ష్మి పథకాన్ని సైతం అమలు చేయనున్నారు. ఈ పథకంలో భాగంగా పేదింటి పెళ్లికి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా తులం బంగారాన్ని అందించనున్నారు. పెళ్లికి డబ్బులను ఇప్పటికే అందిస్తున్న ప్రభుత్వం మరింత సాయం చేయాలనే ఉద్దేశంతో బంగారాన్ని కానుగ్గా అందించనుంది. ఈ పథకాన్ని కొత్త ఏడాదిలోనే అమలు చేయనున్నారు. రైతులకు చేదోడు వాదుడుగా ఉండేందుకు ఆలోచన చేసిన రైతు భరోసా పథకానికి నూతన ఏడాదిలో శ్రీకారం చుట్టనున్నారు. ఏటా రైతులకు పంట సాయంగా అందించనున్న మొత్తాన్ని ఏ మేరకు ఇవ్వాలి, ఎవరిని అర్హులుగా చేయాలన్న విషయమై నియమించిన కేబినెట్ సబ్ కమిటీ సూచనలను పరిగణలోకి తీసుకున్నారు. ఆయా సూచనలు, సలహాల మేరకు రైతులకు తోడుగా నిలిచేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. గత ప్రభుత్వం పెండింగ్ పెట్టిన సర్పంచులకు చెల్లించాల్సిన బిల్లులపై సీఎం కీలక నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ 9 నాటికి చెల్లించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. అయితే ఈసారి కొత్త సంవత్సరం రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి వరాలు కురిపించబోతున్నారన్నమాట. మరి ఈ పథకాలకు అర్హులు ఎవరు అనేది త్వరలోనే మార్గదర్శకాలను కూడా విడుదల చేయనున్నారు.